తిలక్ గారు చెప్పండి, ఇట్లాంటి రాజకీయ అంశాల మీద కేసులు పెట్టడం ఏంటి? ఈ పరిణామం ఎందుకు జరుగుతుంది? అది తెలిసి జరుగుతోందా, తెలియ జరుగుతోందా? జనసేనని ఒక రకంగా పరోక్షంగా దెబ్బతీసినట్లు అవదా? నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం. నమస్కారం. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర గురించి సరైన అవగాహన ఉంటే ఈ రకమైన ధోరణి రాదు. రాజకీయంగా వార్తా కథనాలు చాలా వస్తూ ఉంటాయి. వాటిలో మీకు ఇబ్బంది కలిగించేదైతే దాన్ని ఖండించండి, వివరణ ఇవ్వండి. లేదు ఇంకా మీకు వ్యక్తిగతంగా నష్టం కలిగించిందంటే కోర్టులో కేసు వేసుకోండి. అంతే తప్ప సోర్స్ కూడా అడగడానికి వీల్లేదు. ఇది గతంలో కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర గారు నాకు జనసేన పార్టీ కోర్ కమిటీ మెంబర్ ఒక ఆయన నాకు సమాచారం ఇచ్చారు అన్నారు. ఆయన మళ్ళీ చెప్పారు, నేను వెరిఫై చేసుకోకపోవడం పొరపాటు అని చెప్పేసి. మీరు డిబేట్ కండక్ట్ చేస్తూ నాగేశ్వర గారు చెప్పింది కరెక్టా, యువతల జనసేన వాళ్ళు చెప్పేది కరెక్టా అని అడిగారు తప్ప ఈ నాగేశ్వర గారు చెప్పిన దాన్ని సమర్థించడం లేకపోతే జనసేన వాళ్ళు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం చేయలేదు. అటువంటిప్పుడు అసలు డిబేట్ కండక్ట్ చేయడమే తప్పు అన్నట్టుగా పోలీస్ అంటే మీ చేతిలో కేసులు పెట్టే పోలీస్ శాఖ ఉంది కాబట్టి కంప్లైంట్లు ఇచ్చి కేసులు పెట్టడం అంటే, నేను ఒక మాట ఈ సందర్భంలో గౌరవంగానే అడుగుతున్నాను జనసేన వారిని, మీకు తెలియకుండా ఈ కేసు పెట్టారా? మీకు తెలియకుండా పెట్టుంటే మీరు విత్డ్రా చేయమని అడగాలి కదా. మీకు తెలియకుండా గతంలో సరే మీరు ఒక సమాచారం నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు అందించిన సమాచారం 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, ఇది రాష్ట్రంలోని వాలంటీర్లు చేసిన వ్యవహారం ఇది అని చెప్పారు కదా. తర్వాత అది నిజం కాదని రుజువైంది కదా, కోర్టులో కేసు వేశారు కదా వాడు వాలంటీర్లు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని కేసు ఎందుకు విత్డ్రా చేయించుకున్నారు? ఎంక్వైరీ జరగని బాగా కదా, వాడే పోలీస్ కేసు పెట్టలా. అలాగే ఒక సందర్భం కాదు కదా, మీరు చెప్పిన సమాచారంలో వాస్తవం లేదని లడ్డు విషయంలో తెలియదే కదా. మరి సమాచారం నిజం కాకుండా ఎందుకు చెప్పారు? సందర్భాల్లో ఒక సందర్భంలో ఒకటి జరుగుతూ ఉంటాయి. అట్లాగే సీజ్ ది షిప్ అని వెళ్ళారు, రేషన్ బియ్యం అంతా ఎక్స్పోర్ట్ అవుతుందని మా హడావిడి చేశారు. ఏమైంది? షిప్ మేలకుండా వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు షిప్పింగ్ సంబంధించిన వాళ్ళు ఇది రేషన్ బియ్యం లేదని తెచ్చారు అంటే మీ సమాచారం తప్పని తెలిసింది కదా. ఎన్ని రోజులు హడావిడి చేశారు? అవునా? ఇలాంటివన్నీ సమాచారం వచ్చినప్పుడు దానికి క్లారిఫికేషన్ ఇవ్వటం గౌరవంగా ఉంటుంది. అంతేగాని కేసుల వరకు మా చేతిలో పోలీస్ శాఖ ఉంది కాబట్టి మేము పోలీస్ కేసులు పెడతామంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా వ్యవహరించే తీరవుతుంది తప్ప మరొకటి అవుతుందని నేను అనుకోను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నడిచే గ్రంథాలయం ఉంటే మేధావి, ఆయన మీద కేసులు పెట్టడం అంటే చాలా పొరపాటేది. ఒక్కోసారి ఒక్కొక్క కామెంట్ వస్తుంది, అంత మాత్రం చేత ఆయన మేధావి కాదనుకున్నప్పుడు నాగబాబు గారు ఆయన మేధావి కింద అనుకున్నాడు. ఆయన నాగబాబు గారు మాట్లాడింది హుందాగా ఉంది. అయితే కేసు ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడకుండా పోలీసు కేసులు పెట్టించడం ఇవన్నీ ఆయనకి అలవాటు. ఆయన ఎమ్మెల్యే ఇంట్లో బెడ్రూమ్ లో మహిళా నాయకురాలి ఇంట్లో తెలుగుదేశం ఎమ్మెల్యే బెడ్రూమ్ కెమెరాలు పెట్టించారంటే రహస్య కెమెరాలు నువ్వు పట్టించుకోవు. అటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఇవే దాదాపు తిలక్ గారు 50 ఏళ్ళుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కానీ తర్వాత ప్రత్యేకించి అంతకుముందు సరే విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ టీడీపీల మధ్య ఎంత హోరాహోరీ విమర్శలు జరిగినా కూడా ఎప్పుడు వాళ్ళు కేసులు పెట్టలా, వీళ్ళు కేసులు పెట్టలా, మామూలుగా రాజకీయంగానే మాట్లాడుకునేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఏంది విచిత్రంగా ఈ పోలీస్ శాఖ ద్వారా అంటే రాజకీయ పార్టీ అంతగా బలహీనపడుతోందా రాజకీయ వ్యవస్థ అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. ఒకటండి, జనసేన పార్టీకి మౌలికంగా అంటే సిద్ధాంత బలం లేదు, విధానాల బలం లేదు. గాలివాటంగా వ్యవహరిస్తున్నారు తప్ప అది సిద్ధాంత బలం లేదు. అక్కడే వచ్చిన ప్రాబ్లం. మీకు విధానం ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు గతంలో ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, నా తల్లి మీద దుష్ప్రచారం చేయడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆంధ్రజ్యోతి, TV5 వీటిలో ప్రచారం చేశారని చెప్పేసి మీరే బహిరంగంగా ఆరోపణ చేశారు. వీళ్ళని క్షమించాలని కూడా అన్నారు. కానీ వాళ్ళతోనే కలిసి తిరుగుతున్నారు కదా. మీ మాటలకు విలువ ఉంటుందా? నాగేశ్వర గారి మాటలకు ఉన్న విలువ
ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఉంటుందా? ఎన్నిసార్లు మాట మార్చారు, ఎన్నిసార్లు రకరకాలుగా మాట్లాడారు, ఒక మాట మీద ఎప్పుడైనా ఉన్నారా? ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల్ని నీ జగన్ నువ్వు ఎట్లా వస్తావో చూస్తాను, నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తాను, ఈ మాటలు మాట్లాడొచ్చా? అందువల్ల కొంచెం పరిణితి, 12 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, ఇంకా పరిణితి రాలేదు. దాన్ని వాస్తవం ఒప్పుకోవాలి, మీరు రివ్యూ చేసుకోవాలి. అంతే తప్ప మీ పార్టీలో మీ విధానాలను విమర్శిస్తే పార్టీ నుంచి పంపించేస్తారే. నిన్న కాక మొన్న మీరు పర్యావరణం గురించి మాట్లాడారు. మీ అధికారుల సమావేశంలో పరిశ్రమల వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, పర్యావరణం కనుక ఏదైనా లోపం చేస్తే ఊరుకోండి అని చెప్పేసి. మరి మీరు కొల్లేరు సరస్సు మీద పర్యావరణం గురించి మీ పార్టీ నాయకుడు బొలిశెట్టి వారు మాట్లాడితే ఎందుకు పార్టీ నుంచి పంపించారు? సమాధానం చెప్పారు ఎప్పుడైనా? రైట్. పైగా నాకంటే ముందు వేరే టీవీలు, ప్రత్యేకంగా తెలుగుదేశం మత్తిచ్చే టీవీలు నడిపితే వాళ్ళేమి చేసినట్లు కాదంట. నేను మీడియాలో పేపర్లో వార్తలు వచ్చిన తర్వాత నడిపితే అదేదో నేరం చేసినట్లు, తప్పు చేసినట్లుగా పిక్చర్ ఇవ్వటం ఏంటో, పోలీసులు ఆ ఫిర్యాదులు ఎంటర్టైన్ చేయటం ఏంటో, మరి అసలు అర్థం కాకుండా ఉంది ఈ రాజకీయం ఎటుపోతుందో ఏంటో. ఒకటే సార్, ఇప్పుడు వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే కేసులు విత్డ్రా చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు వాళ్ళు. రెండోది వైపున ఇటువంటివి ఉన్నప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేసి చెప్పండి అని కూడా అడగొచ్చు. అంతే తప్ప నా చేతిలో పోలీస్ శాఖ ఉంది కాబట్టి ఇష్టం చేస్తానంటే మీ ఇష్టం, చేసుకోండి. కానీ ఎలకాలం కదా. రైట్. విష్ణు గారు చెప్పండి, ఈ పరిణామ క్రమం మీకేమనిపించింది? మీరు కూడా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా ఇట్లాంటి రాజకీయ అంశాల మీద, ఎందుకు ఆ మాటకు వస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు అమిత్ షాను మోడీ గారిని కలిసినప్పుడు ఎన్ని కథనాలు ఇచ్చారు. మరి అటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా? మరి అప్పుడు పెట్టలేదుగా మీరెవరు? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ప్రభుత్వము ఎందుకునో ఉలిక్కి పడుతూ ఉంది. ప్రభుత్వము ప్రతి అంశానికి భయపడుతూ ఉంది. కేసుల నమోదు అనే ప్రక్రియని చాలా ప్రతి అంశానికి కూడా ప్రజలకు సంబంధించినటువంటి వాక్ స్వాతంత్రానికి సంబంధించి, లేకపోతే టీవీలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ, విలేకరులకు సంబంధించినటువంటి స్వేచ్ఛ, అనలిస్టులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, ఇలా ఎవరూ కూడా ఇలా ఎవరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమి పార్టీలకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడినప్పటికీ కూడా దాన్ని ఏదో ఒక కార్యక్రమంగా తీసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, కేసులు నమోదు చేయటం అనే ప్రక్రియ దేనికి సంకేతం ఇస్తుంది అని అంటే, ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వ పాలన కొనసాగుతుంది, పోలీసుల్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నారు, ప్రభుత్వం సరైనటువంటి దిశగా పయనం చేయట్లేదు అని చెప్పనే ఒక మాటకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇందులో మాట్లాడినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడిన దాని మీద నిన్నే ఆయన వాళ్ళ సైడ్ నుంచి, పార్టీ సైడ్ నుంచి అభ్యంతరాలని పరిగణలోకి తీసుకుని బేషరతుగా అన్కండిషనల్గా నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మాట్లాడినటువంటి దాని మీద సాక్షి టీవీలో మీరు ఇలా మనోహర్ గారు మాట్లాడారు, ఇలా నాగేశ్వరరావు గారు నాకంటే ముందే నడిపింది. ఇన్ఫాక్ట్ అదే అసలు 99లోనే వాళ్ళు ఫస్ట్ మాట్లాడి రేజ్ చేశారు కదా. అట్లా టీవీల్లో మాట్లాడినటువంటి దానికి ఒక వక్ర భాష్యం చెబుతూ అశాంతి రేగించే విధంగా, లేకపోతే శాంతి భద్రతల సమస్య వచ్చే విధంగా, అంటే అసలు శాంతి భద్రతలు అశాంతి ఎక్కడ తావుంటుంది? ప్రజాస్వామ్యంలో ఒక చర్చలో పాల్గొన్నట్టే అభిప్రాయాలు ప్రజలకు తెలుస్తాయి. ప్రజల అభిప్రాయాలు రాజకీయ నాయకులు కానీ, లేకపోతే టీవీకి సంబంధించినటువంటి ప్రమోటర్స్ కానీ, అదే ఎనలిస్టులు కానీ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని తీసుకుని ఒక విస్తృతమైనటువంటి అధికారాలు పోలీసుల ద్వారా కేసు నమోదు చేయించడం అనేది ఎలా ఉంది? అశాంతి అంటే తెలుగుదేశము జనసేన రోడ్డు మీద కొట్టుకుంటే అశాంతి రాదా? జనసేనను లేకపోతే తెలుగుదేశానికి సంబంధించి కూటమి నాయకులు బాహాబాహికి దిగితే రాదా? జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మహిళ పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తే, జనసేన ఆఫీసు ముందు పోయి గొడవ చేస్తే, ఆ మహిళని దారుణంగా కొడితే అప్పుడు అశాంతి సమాజంలో రాదా? అసలు ఎక్కడికి పోతుంది రాజకీయ పార్టీల యొక్క ఆలోచన?
ఏ రకమైనటువంటి భావన ఉంది, ఏ రకంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే వాళ్లకు వ్యతిరేకంగా కానీ వాళ్ళ ప్రభుత్వానికి పార్టీలకి వ్యతిరేకంగా కానీ ఎవరు మాట్లాడినా కూడా ఈ రకమైనటువంటి వ్యవహార శైలి అనేది కరెక్ట్ కాదు. పొలిటికల్ ఆ రకంగా అయితే మేము 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాల్లో ప్రధాన పత్రికలు కానీ ప్రధాన టీవీలు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ఆ రోజే కాదు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పత్రికల్లో ఒక పత్రికలో అయితే ఏ రకంగా రాశారో, ఏ రకంగా హెడ్డింగ్ పెట్టారో, ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారో, ఎలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో, ఏ రకంగా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి రాశారో, ఇది ఒక టాపిక్ డైవర్షన్ అనమాట. ఈ రాష్ట్రాల్లో నిన్న ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే సాయంత్రం చర్చ జరిగితే, ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రజల చర్చ జరిగితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం నిన్న కొన్ని కంప్లైంట్స్ ఇప్పించారు. ఏది మీ మీద కానీ లేకపోతే ఇంకొక నాగేశ్వరరావు గారి మీద కానీ అసలు కంప్లైంట్లు ఇచ్చేదానికి ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు, ఏ రకమైనటువంటి కార్యక్రమం. మీకు గుర్తుంది కదా గతంలో ఎవరైనా సరే విష్ణు గారు గతంలో జగన్ గారు టూర్ వెళ్ళినప్పుడల్లా వీళ్ళు ఏమేమి రాసేవాళ్ళు, అప్పుడు మీరు బాత్రూంలో కూర్చొని చూసారా, అక్కడ చూసారా అని విమర్శలు చేసేవాళ్ళు తప్ప కేసులు ఏమైనా పెట్టారా? వాళ్ళ మీద ఏం లేదు కదా. లేదు మంచం కింద ఉండి చూసారా, మీరు విన్నారా అని అడిగేవాళ్ళం అంతే తప్ప మా చేతిలో పవర్ ఉంది కదా అని అందరి మీద కేసులు నమోదు చేసేవాళ్ళం. అందాకెందుకు నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులందరూ కూడా తమ భార్యల్ని వేరే వాళ్ళకి వేరే విధంగా భావించి పెళ్ళిళ్ళు చేస్తారు అని చెప్పిన ఒక పెద్ద ఇది జరిగింది. దాని మీద ప్రజాస్వామ్యయుతంగా ప్రొటెస్ట్ చేశామే తప్ప మేము ధర్నాలు చేశాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళామే తప్ప దాని మీద ఒక రకంగా ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు కదా. కాబట్టి అసందర్భంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవటము ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు ఏదనంటే ముందు పోలీస్ స్టేషన్లో చేయాల్సిన అది వాళ్ళ వీక్నెస్ అవుతుంది తప్ప బలం ఎందుకు అంటున్నామంటే అవునవును. రైట్. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా, ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇది ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి, ఆయన ప్రొఫెసర్ గా ఆయన ఎంతో మంది చెప్పారు, ఆయన అట్లా మాట్లాడడం చాలా తప్పని నా భావన సార్, నా భావన. ఓకే, రైట్. అట్లాగే రామకృష్ణ గారు భీమవరం నుంచి. భీమవరం నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. ప్రొఫెసర్ గారు నాగేశ్వరరావు గారు మాట్లాడింది ఆయన ఉన్నదే చెప్పి ఉంటారు, కానీ వీళ్ళకి కొత్తగా కేసులు పెట్టి వీళ్ళకి కొత్త ప్రభుత్వానికి లేనిది అలవాటు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పుతున్నారు మాట అండి. అంతేకాదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తే వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. కొత్తగా నేర్పుతున్నారు మాట అండి. సమాజానికి మంచిది కాదు ఓవరాల్ గా.